రాగి డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు. ఓకే, సో మన హెల్తీ అండ్ టేస్టీలో ఇంకా హెల్తీగా రాగి బొబ్బట్టు అండి, డ్రై ఫ్రూట్స్ బొబ్బట్టు. మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. అండ్ దట్టు మన తెలుగు కొత్త సంవత్సర పండుగ రోజు మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ మీరు న్యూట్రిషియస్గా చేస్తున్నారు కాబట్టి నేను కూడా వెయిట్ చేసి చూస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమూల్య, మన రాగి డ్రై ఫ్రూట్ బొబ్బట్ల కోసం ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో స్వాతి గారు చాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసారు హెల్తీగా. ఒకటేమో రాగి పిండి కనిపిస్తుంది, మరి ఇంకొక పిండి ఏంటి? మామూలుగా బొబ్బట్లు మైదా పిండి వేసి చేస్తారు, కానీ మనది హెల్దీ సెగ్మెంట్ కాబట్టి ఇది గోధుమ పిండి. ఓకే, అలాగే చాలా డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి నాకు. అలాగే మనకి చక్కగా పప్పులు, గింజలు అండ్ ఆల్సో బెల్లం, ద మోస్ట్ మనకి అన్నీ ముఖ్యంగా మనకి బొబ్బట్లో బెల్లం ఎక్కువగా వాడుతూ ఉంటారు అండ్ ఆరోగ్యకరం కూడా. అండ్ పాలు కూడా తీసుకొచ్చారు మీరు. అవును. ఓకే, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మరి ముందు వంట స్టార్ట్ చేయడానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టవ్ ఆన్ చేయడం. స్టవ్ ఆన్ చేసేసుకుందామా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ నెయ్యిలో కమ్మగా వేయించేసుకుందాం మనం. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా తరుక్కొని అది ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసి వేయించేసుకుందాం, అన్ని వేసి. అలాగే ఇది ఫస్ట్ బాదం పప్పు వేస్తున్నాను నేను. ఆ గరిట అందుకోమండి. బాదం పప్పు అండ్ పిస్తా. మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు అవి ఇందులో వాడుకోవచ్చు. ఇవే అని పర్టికులర్గా ఏం లేదు. ఓకే, సో మనం పిస్తా పప్పులు అయితే వేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుందాం. ఓకే, తర్వాత అలాగే అన్ని స్వీట్స్లో తప్పకుండా వేసుకునే క్యాష్యూ నట్స్ వేసుకుందాం. ఓకే, జీడిపప్పు, ఉన్నాయా? ఇవి గుమ్మడి గింజలు. ఓకే, సో మన డ్రై ఫ్రూట్స్ కొంచెం మనకి చక్కగా వేగే లోపల సో మీరు ఎలా స్టార్ట్ చేశారో చెప్పారు. అండ్ మీకు సాంగ్ మీద ఎంత ఇష్టమో కూడా మీ పాటల్ని బట్టి తెలిసిపోతుంది. సో మీరు ఎన్ని ఇయర్స్గా ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది? ప్రొఫెషనల్గా స్టేజ్ ఎక్కి షోస్ చేయడం స్టార్ట్ చేసి ఒక 10 years అవుతుంది. ఓకే, సో పాడుతా తీయగా, ఆ తర్వాత సూపర్ సింగర్ మా టీవీలో, అండ్ అలాగే చాలా ఇంటర్నేషనల్ షోస్, US, ఖతార్, కువైట్, ఇలా చాలా వరల్డ్ కూడా ట్రావెల్ చేశాను. ఓకే, బాలు గారితో అందరితోటి కాన్సర్ట్స్ చేశాను. 1000+ కాన్సర్ట్స్ చేశాను ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా అమూల్య, సో అవి ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్వీట్ కదా. సో ఈ స్వీట్ని అందులో వేసుకుని కొంచెం కరిగేలాగా మనం వేయించుకోవాలి. ఓకేనా? ఇది బెల్లం. కొంచెం వాటర్ పోసుకోవాలా లేకపోతే సరిపోతుంది? అవసరం లేదు, ఇందులో ఉన్న తేమకి అదే కొంచెం థిక్గా అయిపోతుంది. మనకు థిక్గానే కావాలి, కొంచెం మనం స్టఫింగ్ కోసం బాల్ లాగా చేసుకోవాలి కదా దాన్ని, అందుకని ఇది థిక్గానే కావాలి. ఓకే, అది కూడా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అమూల్య. అలాగే సో అది చల్లారే లోపు మనం పిండి కలిపేసుకుందాం. ఆ బౌల్ ఇవ్వమూల్య. ఓకే, సో ముందుగా ఇందులో ఒక స్పూన్ అందుకోవా. సో ముందుగా గోధుమ పిండి, అలాగే రాగి పిండి. ఓకే, ఇవి ఎలా అయితే 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అలాగే కొంచెం పాలు, కొంచెం నీళ్లు వేసుకుని దీన్ని చక్కగా మనం కలిపేసుకుందాం. అలాగే వాటర్. ఆ వాటర్ అందుకోవా మళ్ళీ. ఓకే, కొంచెం టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ ఇందులో వేసుకుందాం, చిటికెడు ఉప్పు. సో కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక ముఖ్యంగా పిండి వంటలు సో ఇలా చూసుకుంటూ కలుపుకుంటూనే ఉండండి.
అంతేగా మరి, పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందాక ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా, అవును. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి. అది వేసి ఉండలు చుట్టుకొని మనం దీన్ని చక్కగా బొబ్బట్లా చేసుకుని అలాగే కాల్చుకుని తినేయడమే. ఓకే, ఈలోపు ఆ చపాతీలు పెట్టేది. ఓకే. సో ఇలాచీని చక్కగా దంచుకొని అలా వేసేసుకున్నా బాగానే ఉంటుంది. వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఇది బేసికలీ డ్రై ఫ్రూట్స్ కాబట్టి మనం పెద్ద పెద్ద బొబ్బట్లా కాకుండా చిన్న చిన్నవి చేసుకుంటే చేసుకోవడానికి తినడానికి చాలా బాగుంటాయి. సో అది హీట్ అయిందా అమూల్య? హీట్ అయిపోయింది స్వాతి. సో ఇందులో చక్కగా ఇప్పుడు మన బొబ్బట్టు. సో స్వాతి గారు, మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయినట్టుంది. ఎస్, మరి సర్వ్ చేసుకుందామా? తప్పకుండా. సో రెడీ అయిపోయింది స్వాతి గారు మన బొబ్బట్టు అయితే. మరి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా వేసుకోవాలా? అది సగమే రెడీ అయింది. దాన్ని మనం ఇప్పుడు ఇంకొంచెం గార్నిష్ చేసి రెడీ చేయాలన్నమాట. సో దాని మీద చక్కగా మీకు నచ్చిన పప్పులతోటి ఇలా డెకరేట్ చేసుకొని. సో రెడీ అయిపోయింది స్వాతి గారు. ఎస్, మన రాగి డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెడీ. ఓకే. సో మన రాగి డ్రై ఫ్రూట్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాగి డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తురిమిన బాదం 1 కప్పు, తురిమిన పిస్తా 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, యాలకులు కొద్దిగా. రాగి డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి పోసి కరిగిన తర్వాత అందులో తురిమిన బాదం, తురిమిన పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో బెల్లం వేసి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ బౌల్లో వేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, పాలు, నీళ్లు, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న రోటీలాగా వత్తుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బౌల్లో యాలకులు వేసి కలిపి చిన్న ఉండల్లాగా తీసుకుని ఒత్తుకున్న రోటీ మధ్యలో పెట్టి అంచులు క్లోజ్ చేసి బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నెయ్యి రాసి ఒత్తుకున్న బొబ్బట్లు అందులో వేసి నెయ్యితో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు రెడీ.